నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. థాయిలాండ్ లో జరిగిన భూకంపం రెక్టర్ స్కేల్ పై 7.7, ఒక రకంగా చెప్పాలంటే అతి భయంకరమైంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విజువల్స్ చూసారా, ఇలా కుప్పకూలిపోయి? ఒక్కసారి కాదు, 2-3 సార్లు. అసలు ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, పర్ఫెక్ట్ ఫిగర్ ఇప్పటికీ రాలేదంట. అతి భయంకరమైన భూకంపం. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మన చుట్టాలు లేకపోయినా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం ఒకసారి వెతుకుతూ ఉంటాం. ఒకలాంటి భయం, బాధ ఉంటుంది కాబట్టి మనం వెతుకుతాం. సో ఈ టైంలో బ్యాంకాక్ పిల్ల ఐడియా ఉంది కదా, యూట్యూబ్లో చాలా ఫేమస్ తను. ఆ అమ్మాయి ఎట్లా ఉన్నారు, తన పరిస్థితి ఏంటి, ఇంత పెద్ద భూకంపం వచ్చింది కదా. సో ఇలా రకరకాల మనం చూస్తూ ఉన్నాం. సేఫ్గా ఉన్నారా? బ్యాంకాక్ భూకంపం గురించి మాట్లాడుకుంటే థాయిలాండ్, మయన్మార్ వస్తానే ఉంది. నిన్న కూడా వచ్చింది. అవును. అండ్ పలు చోట్ల కంపిస్తానే ఉంది భూమి. ఇకపోతే బేసికల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు. ఒకప్పుడు అంటే పర్మిషన్ లేదు, బికాజ్ టూరిజం ఏరియాలలో ఫ్లైట్స్ తిరగాలి కాబట్టి. ఈవెన్ గోవాలో కూడా ఎత్తైన బిల్డింగ్స్ లేపడానికి లేదు, నో పర్మిషన్. అందుకని చెప్పేసి ఈవెన్ థాయిలాండ్లో కూడా అసలు ఆ పరిస్థితి లేదు. బట్ తర్వాత కొన్ని సవరణలు జరిగాక ఇప్పుడు నిర్మాణాలు పెరుగుతున్నాయి, పెద్ద. ఇప్పుడు ఒకటి చూడు, మన హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనుకో, ఈ చాలామందికి అడ్రస్ లేని వాళ్ళు ఉంటారు. అడ్రస్ లేని వాళ్ళు అంటే రాజస్థాన్ నుంచి, ఢిల్లీ నుంచి కుర్రోళ్ళని తెచ్చి అక్కడ పని చేపిస్తూ ఉంటారు, కూలీ పని. వాళ్ళు అక్కడే కింద సెల్లార్లో టెంట్లు కట్టుకొని ఉంటారు, అక్కడే స్నానం చేసి మళ్ళీ మార్నింగ్ ఆ పనులన్నీ చూసుకొని అలా ఉంటారు. ఒక రకంగా చెప్పండి, కూలీ పనులకు వస్తారు. కూలీ పనులకి వాళ్ళకి పాపం తెలియదు. అంటే ఐ మీన్ అందరూ ఉన్నోళ్ళు ఉంటారు, ఎవరు లేనోళ్ళు ఉంటారు ఆ పని చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఎందుకు వీళ్ళ గురించి చెప్పామంటే, ఇట్లాంటి అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్స్ కూలినప్పుడు దాంట్లో కనీసం 100 కూలీలు ఉంటారు. బట్ వాళ్ళు ఎవరో మనకు తెలియదు, బికాజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ ఆర్ అడ్రస్. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళని తీసుకొచ్చే ఏజెన్సీలు సేఫ్గా ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మేము 100 మందిని ఇక్కడ జాబ్లో పెట్టామండి, వాళ్ళ ఐడి కార్డులు ఇవి అని వాళ్ళు చెబితే ఓహో 100 మంది లేరు అనే విషయం తెలుస్తుంది. ఆ ఏజెన్సీ కూడా కూలిపోయిందే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ భూకంపానికి, మనకు తెలియకుండా కొన్ని 100 మంది చనిపోతారు, బట్ వాళ్ళ ఐడెంటిటీ ఉండదు. అండ్ నెక్స్ట్, టూరిజం ఏరియాలో ఇలాంటివి అయినప్పుడు మోస్ట్లీ అడ్రస్ లేని టూరిస్టులు ఉంటారు. అడ్రస్ లేని టూరిస్టులు ఇన్ సెన్స్ చెప్పరు పిల్లలు ఇంట్లో మేము గోవా వెళ్తున్నామని. ఎక్కడికో వెళ్తున్నాం అంటారు, బట్ గోవా వెళ్తారు. గోవా వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఆ బీచ్ దగ్గరే ఉంటారు చాలామంది. అంటే మరీ బడ్జెట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడు, ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు, బీచ్ దగ్గరే పడుకొని అక్కడే ఉంటూ 2-3 రోజులు గడిపేసి వస్తారు. చాలా మందిని చూసాను ఇప్పుడు గోవా, కలన్గుట్లో, అక్కడ ఈవెన్ థాయిలాండ్ లో కూడా. అంటే అకామిడేషన్, ఫుడ్ ఇది కాస్త కాస్ట్లీ కాబట్టి స్ట్రీట్ ఫుడ్ అయితే తింటారు, అక్కడ బీచ్లోనే పడుకుంటారు. వాడు వచ్చిందే బీచ్ చూడడానికి కాబట్టి అక్కడే వాడు హ్యాపీ, అలా వెళ్తారు. ఇప్పుడు థాయిలాండ్లో కూడా పట్టాయ దగ్గర కానీ కొన్ని ప్రాంతాల్లో మన ఇండియన్సే మోస్ట్లీ చాలామంది అలా ఉంటారు. బీచ్ల దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంటారు, అలా పడుకొని ఉంటారు. మీరు యూట్యూబ్లలో కొన్ని వీడియోస్ చూస్తే చూడండి, తెలుస్తుంది. వాళ్ళకి ఏదన్నా అయితే వాళ్ళు అక్కడికి వచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఎప్పటికో వాళ్ళ పేరెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే వాడు మళ్ళీ ఏ నెలకో వాళ్ళు కనుక్కొని మీ అబ్బాయి ఇట్లా థాయిలాండ్ వెళ్ళాడంటే మేబీ భూకంపంలో చిక్కొని ఉండొచ్చు, అడ్రస్ లేదని అప్పుడు అనుకుంటారు అంతే. బట్ ఇప్పుడు మనకి విడుదల చేసే లెక్కలు ఏవైతే ఉంటాయో 100 మంది చనిపోయారు, 250 మంది చనిపోయారు అనేది, వాళ్ళందరికీ ఒక ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు లేరు అన్న విషయం తెలిసిపోతుంది. వితౌట్ ఐడెంటిటీ కూడా చాలామంది చనిపోతారు, బట్ వాళ్ళు బయటికి రారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ఏరియాలో మనకు బాగా సుపరిచితురాలు బ్యాంకాక్ పిల్ల అనే అమ్మాయి. లాస్ట్ బిగ్ బాస్ సీజన్కి వస్తుంది అని చాలా హడావిడి చేశారు, బట్ తను రాలా. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ అవి చేస్తూ ఉండేది. ఈ నగల షాపులో, చీరల షాపులో ప్రమోషన్లు. బెట్టింగ్ అయితే చేయలేదులే, సంతోషం అట్లీస్ట్. అండ్ ఈ అమ్మాయి చాలామందికి దగ్గర ఎందుకైంది అంటే, మనలో ఒకరు అనేలాగా వీడియోలు చేస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ రోజు స్ట్రీట్ ఫుడ్లో ఏముంటాయి, ఈ వంటలు ఎలా ఉంటాయి, ఇక్కడ షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి, మేము ఏం వండుకుంటాం, ఏం తింటాం, ఇంటి రెంట్ ఎంత, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఊర్లలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ సాంప్రదాయాలు, అక్కడ జరిగే ఉత్సవాలు ఇవన్నీ చూపించుకుంటూ జనాలకు బాగా దగ్గర అయిపోయింది విత్ హర్ స్లాంగ్ ఆర్ వాట్ ఎవర్.
అలా తనకు కూడా నన్ను అడిగితే 2 మిలియన్ల వరకు ఉంటారేమో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, రకరకాల మాధ్యమాల్లో అయితే ఇన్స్టానో లేకపోతే యూట్యూబ్ ఫేస్బుక్ వాట్ ఎవర్, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ క్వశ్చన్ మార్క్ ఏంటంటే థాయిలాండ్లో భూకంపం వచ్చింది, బ్యాంకాక్లో భూకంపం వచ్చింది, మయన్మార్లో వచ్చింది, మన వాళ్ళు ఎవరు ఉన్నారు అని వెతికితే మొన్న ఇప్పుడు రాజకీయంగా రామగుండం ఎమ్మెల్యే ఉన్నారంట అని తెలిసింది. పాపం వాళ్ళు సేఫ్గా ఉన్నారని కనుక్కున్నారు, వచ్చారు కూడా. అమ్మయ్య అనుకున్నారు, వచ్చేసాడు, ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొంతమంది మా వాళ్ళు అక్కడ ఉన్నారు ఎలా ఉన్నారో అంటారు. ఇప్పుడు బ్యాంకాక్ పిల్ల వాళ్ళ చుట్టాలు వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా అవును ఒక అమ్మాయి ఉండేది కదా వీడియోలు తీస్తా, హస్బెండ్ 2 పిల్లల్ని వేసుకొని ఏమైంది, తను సేఫ్గా ఉందా లేదా, ఒక వీడియో లేదు ఏమీ లేదు. యాక్చువల్గా ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు వెంటనే వీళ్ళు అలర్ట్ అయ్యి మేము సేఫ్గానే ఉన్నాము, మా చుట్టుపక్కల అంతా బాగానే ఉండిందని చెప్పి ఆ విజువల్స్ చూపిస్తూ ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అది చేయకపోయేసరికి ఒకలాంటి సందేహం వచ్చింది అందరు. అంటే ఇట్లా భూకంపం వచ్చే ఏరియాలలో ఫస్ట్ ఇంటర్నెట్లు పనిచేయవు, అవన్నీ పోతాయి కదా. ఇప్పుడు టవర్ ఒకటి పడిందంటే సిగ్నల్ వ్యవస్థ ఉండదు, మళ్ళీ అది ఎప్పుడు వస్తుంది, ఇప్పటికిప్పుడు అది బాగు చేసేవి కాదు. సో ఆ ఫెసిలిటీ లేక కొంతమంది ఈ కనెక్షన్ కట్ అయిపోతుంది. వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఆతృత వీళ్ళల్లో ఉంటుంది. కానీ మొత్తానికి ఈ అమ్మాయి నేను బాగానే ఉన్నానని చెప్పింది. ఏదో తన వాళ్ళకి చెబితే పర్లేదు మేము బాగానే ఉన్నామన్న విజువల్స్ బయటకు వచ్చాయి. అంటే చిన్న వాట్సాప్ వీడియోనో ఏదో చేస్తారు కదా, అవి వచ్చాయి. షీ ఈజ్ సేఫ్. అండ్ నాట్ ఓన్లీ బ్యాంకాక్ పిల్ల, ఇంకా చాలామంది ఉన్నారు మన యూట్యూబర్లు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా. అండ్ టూర్లకు వెళ్ళే వాళ్ళు, ఇంకా మోస్ట్లీ చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు మన ఇండియన్స్. లైక్ సెలూన్స్ పెట్టుకోనో, మసాజ్ పార్లర్స్ పెట్టుకోనో, ఆయుర్వేద సెంటర్స్ పెట్టుకోవడం. మోస్ట్లీ మన కేరళ నుంచి ఎక్కువ మంది వెళ్తారు ఆయుర్వేద సెంటర్. అక్కడ మసాజ్ ఫేమస్ కదా, మసాజ్ ఫేమస్ ఉన్న ప్రతి చోట మన కేరళ ఆయుర్వేద ఖచ్చితంగా ఉంటుంది. కనీసం కొన్ని వందలు ఓ కుప్పలు తెప్పలు ఉంటాయి. వాళ్ళు అండ్ ఇప్పుడు అంటే వాళ్ళందరూ అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి మా వాళ్ళు కూడా ఉన్నారండి అని సమాచారం ఇస్తే తెలిసిపోతుంది. కానీ ఆస్తి నష్టం భారీగా ఉంటుంది. ప్రాణ నష్టం గురించే మనం మాట్లాడుకుంటాం, మన వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అని. కొంతమంది సేఫ్గా ఉన్నా కూడా ఇంకా మేము ఎందుకు బతకాలి, సేఫ్గా ఉన్నంత మాత్రాన మా సర్వం కోల్పోయామనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదేమైనా జరిగింది మాత్రం చాలా పెద్ద ప్రమాదం. అండ్ ఆ పెద్ద టవర్ కూలిపోతుంటే చూసావా నువ్వు, రెండు పెద్ద టవర్స్, ఒక 60-50 అంతస్తులు, అలా కూలిపోయింది. ఇంకొకటి కూడా విజువల్ చూసారా, నడుస్తూ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అది పగిలేసి రోడ్డు మీద కార్లు కదులుతున్నాయి. ఇప్పుడు మనం బిల్డింగ్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేయండి లేకపోతే కిందకి దిగిపోండి అని అంటారు కూలిపోతున్న టైంలో. అదంతా వచ్చి మళ్ళీ పడేది కిందే, ఎవరికి సేఫ్ అని అనుకోవడానికి లేదు. రోడ్డు మీదకి వచ్చేయండి అంటారు, బట్ అక్కడ రోడ్డు కూడా చీలుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్టే పాడైపోయింది, ఇంకెక్కడికి వెళ్ళలేరు. అంటే రవాణా వ్యవస్థలు అంటే మన రోడ్డు రైల్స్ యూజ్ చేయలేనప్పుడు ఎయిర్పోర్ట్ అంటే గాలి ప్రయాణాలే మనకు కొంచెం సేఫ్. అవన్నీ నిలిచిపోయాయి. మోస్ట్లీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే తీస్తున్నారు. ఇండియా వాళ్ళు కూడా ప్రకటించారు, మన ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు, ఇండియన్స్లో చాలామంది ప్రకటించారు, ఎన్ఆర్ఐలు వీళ్ళకి హెల్ప్ కావాలంటే మేము ముందుకు వస్తామండి అని. ఏం జరిగింది తెలుసా, మా కజిన్ వాళ్ళు జస్ట్ అప్పుడే బ్యాంకాక్లో దిగారు, ఫ్లైట్ దిగారు ఎయిర్పోర్ట్లో. కొంచెం ఫ్రెష్ అవ్వడానికి అట్లా వెళ్తారు కదా, సో అప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసిందంట, లగేజెస్ అంతా మీరు ఇక్కడే వదిలిపెట్టేసి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి ఖాళీ చేపించేశారంట. రోడ్ల మీదే తిరుగుతూ వాళ్ళకి కూడా భయం అవుతుందంట. మంచి ప్లేస్ నుంచి భూకంపం దగ్గరికి అలా నడుస్తుంటుంటే ఎక్కడ పడిపోతాం ఎక్కడ కూలిపోతాం, బట్ అక్కడ ఏం జరగలేదు దేవుడి దయ వల్ల. కాకపోతే ఎక్కడ చూడడానికి అది లేదు, బయటికి ఇంటికి రావడానికి కూడా లేని పరిస్థితి, అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా రిటర్న్ ఫ్లైట్స్ లేవా, వస్తారు అంట, ఉండాలి కదా, వాళ్ళ పాసిబిలిటీస్ ఏంటో చూస్తున్నారు, అక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళడానికి మొత్తం లగేజ్ అయితే మాత్రం ఎయిర్పోర్ట్ లో పెట్టేశారంట, సీజ్ చేసేసారు, రోడ్డు మీద తిరుగుతారు. బట్ మిగతా అంటే ఐ మీన్ లైక్ యూనో తరచూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఒక రోజుతో ఆగిపోలా, ఓ రోజు అటు ఓ రోజు ఇటు అట్లా అయిపోతుంటాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయము పూరి చార్మి వాళ్ళు కూడా పట్టయాకి వెళ్ళాల్సి ఉందంట కానీ వెళ్ళలేదు. వాళ్ళిద్దరు విడిపోయారు అన్నారుగా, అది ఇంకో టాపిక్ మాట్లాడదాం. అది వేరేలే, అంటే వెళ్ళాల్సి ఉంది, విడిపోయారంటే దీని పరంగా ఏమైనా సపరేట్ ఉండొచ్చు కానీ పూర్తిగా అసలు ఎడమొహం పెడమొహం కాదు కదా. చూద్దాం.
సేఫ్గా ఉన్నారు, అది కాస్త సంతోషకరమే. బట్ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళ కుటుంబాలు తొందరగా కోలుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక స్కామ్ బయటపడింది. ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మమ్మల్ని బ్యాంకాక్ తీసుకెళ్తామండి అని చెప్పేసి ఒక 150 మందిని ముంచేశారంట. వాళ్ళు యాక్చువల్గా కంప్లైంట్ పెట్టారు పోలీస్ స్టేషన్లో బెంగళూరులో. వాళ్ళు కంప్లైంట్ పెట్టిన తెల్లారే ఈ భూకంపం జరిగింది. థ్యాంక్ గాడ్ పర్వాలేదులే, వాడు మోసం చేసిన వీఆర్ సేఫ్ అనుకున్నారు. ఇదొక న్యూస్ మళ్ళీ. అంటే క్రైమ్లో కూడా పాజిటివిటీ. చాలా సందర్భాల్లో అక్కడ వెళ్ళాల్సిన ప్రయాణం ట్రైన్ మిస్ అయిపోతూ ఉంటారు. వాడు ఐటినరీ పిచ్చి పిచ్చికి ఇచ్చి 4 days 5 nights బ్యాంకాక్ ట్రిప్ అని చెప్పేసి చాలా మంది దగ్గర కనీసం 1 లక్షల్లో 80 లక్షలు పోన్లే, 1 కోటి రూపాయలు అటు ప్రాణం ఇటుగా మిగిలింది. తోమేశారంట. ఏమో అక్కడికి వెళ్ళినది ఎక్కడ చిక్కుబడిపోయి అదే పరిస్థితి కదా. వస్తుంది. మంచి జరిగింది. యా, థ్యాంక్ యూ.